నమస్తే సర్కార్ ఇండియా న్యూస్ కి స్వాగతం. ఆ సంస్థలో పనిచేయాలంటే బొట్టు ఉండకూడదంట. ఆ సంస్థలో పనిచేయాలంటే మంగళసూత్రం వేసుకోకూడదంట. ఆ సంస్థలో పనిచేయాలంటే గాజులు ఉండకూడదంట. ఆ సంస్థలో పనిచేయాలంటే చేతికి కంగనాలు దారాలు ఉండకూడదంట. ఆ సంస్థలో పనిచేయాలంటే గోరింటాకు మెహందీ ఉండకూడదంట. ఆ సంస్థలో పనిచేయాలంటే ఉంగరాలు ఉండకూడదంట. లెన్స్కార్ట్ కళ్ళజోడు తయారీ సంస్థ నిబంధనలపై దేశవ్యాప్తంగా హిందూ సంఘాలు, హిందూ సమాజం నుండి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో లెన్స్కార్ట్ అధినేత పీయూష్ బన్సాల్ ఆ నిబంధనలు పాతవి అనడం మరో చర్చకు దారితీసింది. తదుపరి క్షమాపణలు కోరిన పీయూష్ బన్సాల్ దేశవ్యాప్తంగా యువతీ యువకులు ఎలా స్పందిస్తారు, హిందూ సమాజం, హిందూ సంఘాలు ఎలా స్పందిస్తాయి? సర్కార్ ఇండియా న్యూస్ ప్రత్యేక వార్తను వీక్షించండి. నమస్తే, నేను మీ పెద్దవరపు సత్యనారాయణ. లెన్స్కార్ట్ ఇది ఒక కళ్ళజోడు తయారీ సంస్థ. ఈ కళ్ళజోడు తయారీ సంస్థ విషయానికి వచ్చే వరకు భారతదేశ వ్యాప్తంగా కూడా హిందూ సంఘాలు, హిందూ సమాజం, యువతీ యువకులు కూడా మండిపడుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ కళ్ళజోడు తయారీ సంస్థపై హిందూ సంఘాలు, హిందూ సమాజం, యువతీ యువకులు మండిపడటానికి కారణం ఏంటి? ఎందుకు ఈ సంస్థపై మండిపడుతున్నారు అంటే, ఈ సంస్థ తీసుకొచ్చినటువంటి నిబంధనలు ఆ విధంగా ఉన్న నేపథ్యంలో హిందూ సమాజం, హిందూ సంఘాలు, యువతీ యువకులు మండిపడుతున్న నేపథ్యం. స్వతంత్ర భారతదేశంలో ఎన్నో రకాల సంస్థలు, ఎన్నో రకాల వ్యక్తులు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఎన్నో రకాల సంస్థలు అభివృద్ధి దిశగా కోట్లాది రూపాయల, వేల కోట్ల రూపాయల దిశగా వ్యాపారాలు సాగిస్తున్న నేపథ్యంలో ఈ ఒక్క కళ్ళజోడు సంస్థ విషయంలోనే హిందూ సమాజం కానీ, హిందూ సంఘాలు కానీ, యువతీ యువకులు కానీ ఎందుకు మండిపడుతున్నారంటే, ఇతను తీసుకొచ్చినటువంటి నిబంధనలు ఆ విధంగా ఉన్న నేపథ్యంలో హిందూ సంఘాలు, హిందూ సమాజం మండిపడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇతను కేవలం వ్యాపార ధోరణిలో వెళ్ళే అటువంటి అతను, వ్యాపారాన్ని విధంగా వెళ్ళాల్సినటువంటి అతను, వ్యాపార ధోరణిలోనే ముందుకు వెళ్ళాల్సినటువంటి అతను వ్యాపార ధోరణిలో కాకుండా మతతత్వ ధోరణిలో ఇతను వెళ్ళాడా అనే విధంగా ఇతను తీసుకొచ్చిన నిబంధనలు కనపడుతున్న నేపథ్యం. వ్యాపారస్తుడు ఎవరైనా సర్వ మతాలను, సర్వ కులాలను, సాంప్రదాయాలను, కట్టుబాట్లను గౌరవించాల్సిన విధంగా, ఆ విధంగా గౌరవించే విధంగా దేశవ్యాప్తంగా దేశంలో, హిందూ దేశంలో ఏ విధంగా ఉండాలి అనే విధంగా, నిబంధనలు ఏ విధంగా ఉండాలి అనే విధంగా వాటిని అనుగుణంలోకి తీసుకొని ఒక పరిశీలనతోని నిబంధనలను తయారు చేసి, ఎవరి మనోభావాలు దెబ్బతిన్నటువంటి విధంగా నిబంధనలను తయారు చేసి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఆ విధంగా తీసుకెళ్ళాలి, ఆ విధంగా అభివృద్ధిలోకి రావాలి. ఆ విధమైన దిశలో వెళ్ళాల్సిన ఇతను తీసుకువచ్చిన నిబంధనలు కేవలం హిందూ సమాజాన్ని, హిందూ మహిళల్ని కించపరిచే విధంగా, హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా, హిందూ సమాజంపై ఒక కుట్ర చేసిన విధంగా కూడా కనపడుతున్న నేపథ్యం అనేది ఇవాళ హిందూ సమాజం మండిపడటానికి కారణం. ఇది ప్రధాన కారణం ఏంటంటే, ఇతడు తీసుకువచ్చినటువంటి నిబంధనలు ఏ విధంగా ఉన్నాయంటే, బొట్టు పెట్టుకోకూడదనేది ఇతని మొదటి నిబంధన. చేతికి కంకణాలు, దారాలు ఉండకూడదు అనేది ఇతని నిబంధన. మంగళసూత్రం ఉండకూడదు అనేది నిబంధన. గాజులు ఉండకూడదు అనేది ఇతని నిబంధన. మహిళలు గోరింటాకు పెట్టుకోవడానికి వీల్లేదు అనేది ఇతని నిబంధన. ఉంగరాలను కూడా పెట్టుకోవద్దు అనేది ఇతని నిబంధన. ఈ నిబంధనలు ఏమైనా హిందూ సమాజానికి వర్తించే నిబంధనలుగా ఉన్నాయా అనేది ఇవాళ ప్రశ్నార్థకంగా మారిన విషయం. ఈ హిందూ సమాజం ప్రశ్నిస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. హిందూ సమాజంలో, ఈ హిందూ దేశంలో మహిళను ప్రతి ఇంట్లో కూడా ఒక దేవతగా, లక్ష్మీదేవిగా పరిగణించే ఈ హిందూ సమాజంలో మంగళసూత్రాన్ని, వేద మంత్రాలతో కట్టినటువంటి మంగళసూత్రాన్ని కూడా ఇతని వ్యాపారం కోసం, ఇతని వ్యాపార సంస్థలో పనిచేయాలంటే మంగళసూత్రాన్ని తీసివేయాలి అనే నిబంధన ఇవాళ ఎంత విమర్శకు దారితీస్తుందనేది, హిందూ సమాజాన్ని ఇతను ఎంతవరకు, హిందూ మహిళని ఇతను ఎంతవరకు ఎంత చులకనగా చూశాడనేది ఇవాళ ఆలోచించదగ్గ విషయం. మహిళలు గోరింటాకు పెట్టుకోవటం అనేది మెహందీ,
గోరింటాకు అంటేనే మెహందీ అంటే గోరింటాకు పెట్టుకోవడం కూడా ఇతని సంస్థలో విరుద్ధం. బొట్టు పెట్టుకోవడం అనేది బొట్టు శుభదాయకం, బొట్టును పెట్టుకోవడం అనేది కూడా ఇతని సంస్థలో పెట్టుకోకూడదనేది ఇతని నిబంధన. ఇతను మళ్ళీ భారతీయుడే, పరాయి దేశస్థుడు కాదు, పరాయి దేశం నుంచి వచ్చినవాడు కాదు. ఇతను భారతీయుడే, భారతదేశంలో పుట్టినవాడే, హిందూ దేశంలో పుట్టినవాడే, హిందూ సంస్కృతి సంప్రదాయాలను తెలిసినటువంటి వ్యక్తే. ఇవాళ హిందుత్వంపై ఇతను ద్వేషాన్ని ప్రదర్శించిండా, హిందూ సమాజాన్ని ఇతను కించపరుస్తున్నాడా అనే విధంగా ఇవాళ హిందూ సమాజం, హిందూ సంఘాలు, యువకులు కూడా మండిపడడానికి కారణం ఇదే. వ్యాపార సంస్థలు, వ్యాపారం చేసుకోవాలనుకునేవారు, వ్యాపారంలో అభివృద్ధిలోకి రావాలనుకునేవారు, కుల వివక్షలు, మత వివక్షలు, ఇటువంటి కుల వివక్షలు, మత వివక్షలు అటువంటి వీళ్ళకి అవసరం ఏంటి? సమాజం మొత్తాన్ని, దేశం మొత్తాన్ని, ప్రతి ఒక్కరిని గౌరవించే విధంగా, సర్వ మతాలను గౌరవించే విధంగా, సర్వ కులాలను గౌరవించే విధంగా, వారి కట్టుబాట్లను, సాంప్రదాయాలను గౌరవించే విధంగా ఒక నిబంధన వాళ్ళని తీసుకొచ్చి అతను ఆ విధంగా ముందుకెళ్ళాలి తప్ప ఒక మతాన్ని టార్గెట్ చేసినట్టుగా ఈ విధానం కనపడుతుంది అనేది ఇవాళ హిందూ సమాజం నుండి వస్తున్న ప్రశ్న, హిందూ సంఘాల నుండి వస్తున్న ప్రశ్న, హిందూ యువకుల నుండి వస్తున్న ప్రశ్న. ఇదే విధంగా ఇతను చేస్తున్నది అసలు ఈ విధమైన నిబంధనల వెనకాల అర్థం ఏంటి? ఇతను ఇటువంటి నిబంధనలు తీసుకురావడానికి అర్థం ఏంటి? హిందూ సమాజాన్ని, హిందూ యువకులను, హిందూ సంఘాలను కూడా ప్రశ్నించే హిందూ సంఘాలు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇతను అంతర్యం ఏంటి? ఇతను ఈ వ్యాపారం మాటున హిందువులను కించపరుస్తున్నాడా? ఈ వ్యాపారం మాటున హిందూ సమాజాన్ని కించపరుస్తున్నాడా? ఈ వ్యాపారం మాటున యువకులను ఇతను కించపరుస్తున్నాడా? ఏంటి ఇతను చేస్తున్నది ఏంటి అనేది ఇవాళ పలు ప్రశ్నలకు లేవనెత్తుతున్న పరిస్థితి. దేశం మొత్తం కూడా ఇదే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. కళ్ళద్దాల వ్యాపారం అనేది ఏ వ్యాపారం చేసినా, ఒక్క కళ్ళద్దాలే కాకుండా ఏ వ్యాపారం చేసినా కానీ ప్రతి వ్యాపారం కూడా సమాజానికి, అందరికీ మెప్పు పొందే విధంగా, సమాజంలో ఉన్న పలు కులాలకు కావచ్చు, మతాలకు కావచ్చు, వారి విశ్వాసాలకి ఎటువంటి దెబ్బ లేకుండే విధంగా, వాళ్ళ ఆత్మవిశ్వాసానికి భంగం కలిగే విధంగా కాకుండా అటువంటి నియమ నిబంధనలతోనే వ్యాపారాలు చేసుకోవాలి. సమాజంలో ఈ యొక్క వ్యాపారం అభివృద్ధిలోకి వెళ్ళాలి, గ్రామ స్థాయికి కూడా వెళ్ళే విధంగా వాళ్ళు అభివృద్ధి చేసుకోవాలి, ఆ విధంగా వృద్ధి చెందాలి అనేది వ్యాపారస్తుడు ఆలోచించాల్సిన విషయమే. కానీ కేవలం ఒక మతాన్ని టార్గెట్ చేసి, ఒక యువకులను టార్గెట్ చేసి ఇతను చేస్తున్నటువంటి ఈ విధానం ఏ విధంగా సమంజసం అనేది ఇవాళ భారతదేశ యువకుల నుండి వస్తున్నటువంటి ప్రశ్న. ఇక్కడ ప్రధాన విషయంగా ఒక విషయాన్ని మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. లెన్స్కార్ట్ కళ్ళజోడు తయారీ సంస్థ ఈ యజమాని తీసుకువచ్చినటువంటి ఈ నిబంధనల విషయాన్ని దేశవ్యాప్తంగా కూడా సోషల్ మీడియా, డిజిటల్ మీడియా బయటికి తీసుకువచ్చిన నేపథ్యం. సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలో ఇది చక్కర్లో కొట్టిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా హిందూ సంఘాలు, హిందూ సమాజం, యువకులు కూడా, నెటిజన్లు సైతం దీనిలో స్పందించిన పరిస్థితి ఉంది. పూర్తిగా ఈ విషయాన్ని ఖండించిన పరిస్థితి ఉంది. ఇది దేశవ్యాప్త చర్చగా మారిన నేపథ్యంలో సోషల్ మీడియా ప్రధాన పాత్రను పోషించిందనే చెప్పుకోవాల్సిన విషయం. ఇవాళ ప్రతి విషయంలో కూడా ఒక మంచిని చూపించాలన్నా, చెడును చూపించాలన్నా, ఏ విషయాన్ని బయటికి తీసుకొని రావాలన్నా కూడా ఇవాళ సోషల్ మీడియా ప్రధాన భూమికను పోషిస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. డిజిటల్ మీడియా ప్రధాన భూమికను పోషిస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఇది ఎప్పుడైతే దేశవ్యాప్తంగా కూడా హిందూ సమాజం, హిందూ సంఘాలు, యువకులు, నెటిజన్లు సైతం దీన్ని ఖండిస్తున్న పరిస్థితుల్లో, దీనిపై విమర్శలు సంధిస్తున్న పరిస్థితుల్లో ఈ కళ్ళజోడు తయారీ సంస్థ యజమాని అయినటువంటి వ్యక్తి ఈ డాక్యుమెంట్ పాతది, ఈ నిబంధనలు పాతవి అనే విధంగా ఇతను చెప్పడం జరిగిన నేపథ్యం. నిబంధనలు పాతవి, డాక్యుమెంట్ పాతది అనే విధానాన్ని ఇతను ఒప్పుకున్న నేపథ్యంలో, అంటే ఇతని వ్యాపార సంస్థ మొదలైన నాటి నుండి కూడా ఈ నిబంధనలను యువతపై రుద్దినట్లయినా, హిందూ సమాజంపై రుద్దినట్లయినా, హిందూ యువకులు అనుభవించినట్లయినా, హిందూ సమాజాన్ని ఇతను కించపరుస్తూ వస్తున్నట్లయినా, హిందూ సమాజంలో ఉన్నటువంటి యువకులు, ఈ సంస్థలో పనిచేస్తున్నటువంటి యువకులు మనోవేదనను
వేదనను అనుభవించినట్లేనా, ఇతను ఈ నిబంధనలతో వారిని వేధించినట్లేనా అనేది ఇవాళ ప్రధాన సమస్యలు, ప్రధాన ప్రశ్నలు వినపడుతున్న పరిస్థితి. గతంలో ఇది గతానికి సంబంధించింది, ఇప్పటిది కాదు అనే విషయం. అంటే గతంలో కూడా, గతం నుంచి ఇప్పటి వరకు, మొన్నటి వరకు కూడా ఇదే నిబంధనలను పాటిస్తూ హిందూ సమాజాన్ని, హిందూ యువతుల్ని ఈ సంస్థలో పనిచేస్తున్నటువంటి వారిని వేధించినట్లుగానే చూడాలి కదా అనే విధంగా ఇవాళ ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. గతంలో ఉంది, ఇప్పుడు లేదు అనే దానిలో అర్థం అదేనా అనేది ఇవాళ నెటిజన్లు కానీ, ప్రతి భారతీయ పౌరులు కానీ, భారతీయ సమాజం కానీ, ప్రతి ఒక్కరిలో కూడా దీనిపై ఈ విధంగానే స్పందిస్తున్న పరిస్థితి ఉంది. ఎప్పుడైతే దీనిపై, ఈ నిబంధనలపై ప్రతి ఒక్కరూ, భారతీయ సమాజం, హిందూ సంఘాలు, యువకులు భారతదేశ వ్యాప్తంగా కూడా సోషల్ మీడియా ద్వారా, డిజిటల్ మీడియా ద్వారా దీన్ని ఖండిస్తున్న పరిస్థితుల్లో, ఈ సంస్థపై దుమ్మెత్తిపోస్తున్న నేపథ్యంలో, ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో క్షమాపణల పర్వానికి ఇతను రావడం జరిగింది. ఈ సంస్థ యజమాని క్షమాపణల పర్వానికి రావడం జరిగింది. గతంలో జరిగింది, ఇప్పుడు జరగదు. సర్వ మతాలను గౌరవిస్తా, సర్వ కులాలను గౌరవిస్తా, భారతీయతను గౌరవిస్తా, భారతీయ సమాజాన్ని గౌరవిస్తా, నేను ప్రతి ఒక్కరిని గౌరవిస్తా అనే విధంగా ఇవాళ ఇతనికి భారతీయత గుర్తొచ్చింది, హిందూ సమాజం గుర్తొచ్చింది, భారతీయులు గుర్తొచ్చారు. ఈ వ్యవస్థను ఏర్పాటు చేసే ముందు, ఈ నిబంధనలు ఏర్పాటు చేసే ముందు ఎంతకాలం ఈ నిబంధనలు పాటించి వేధించిన ఇతను ఇవాళ క్షమాపణల పర్వానికి రావడం, క్షమించమని అడగటం, అందరికీ సమాన బాధ్యత, సమాన గౌరవాన్ని ఇస్తున్నానని చెప్పడం అనేది ఇవాళ హిందూ సమాజాలు కానీ, హిందూ సమాజం కానీ, భారతదేశ వ్యాప్తంగా ఏ కులం కావచ్చు, ఏ మతం కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు మరి దీనిపై ఏ విధంగా స్పందిస్తారు? ఇతను క్షమాపణల పర్వానికి వచ్చి గతి లేని స్థితిలో, గత్యంతరం లేని స్థితిలో, విమర్శలు ఉధృతం అవుతున్న స్థితిలో, ఆగ్రహ జ్వాలలు ఉధృతం అవుతున్న స్థితిలో ఇతను క్షమాపణలకు రావడం, హిందూ సమాజం అనేది క్షమించడానికి, హిందూ అంటేనే క్షమాగుణం కలిగినటువంటి వారు. అంటే నేను ఇతర కులాలను ఎవరిని కూడా తప్పుపడటం లేదు. ప్రతి సాంప్రదాయాన్ని పాటించేవారు, ప్రతి మత సాంప్రదాయాన్ని పాటించేవారు కూడా ఇదే క్షమాగుణాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా హిందూ సమాజంలో కూడా క్షమాగుణం అనేది ఉన్న నేపథ్యంలో మరి ఇతను క్షమించండి అనే విధంగా, క్షమాపణలు అనే విధంగా వచ్చిన నేపథ్యంలో హిందూ సమాజం ఇవాళ ఏ విధంగా ఆలోచన చేస్తుంది, హిందూ యువకులు ఏ విధంగా ఆలోచన చేస్తారు, ఇతను అడిగిన దాన్ని హిందూ సమాజం మరి ఆహ్వానిస్తుందా, లేదు ఇది ఏ విధంగా ముందుకెళ్తుందనేది చూడవలసిన విషయం.